రెఫరెన్స్ చెప్పినప్పుడు బైబిల్ చూసుకోవట్లేదు. రెఫరెన్స్ చెప్పినప్పుడు పైకి చూస్తూ ఉన్నారు, వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ చదువుతా ఉన్నారు. అట్లా చేయొద్దు. బైబిల్ రెఫరెన్స్ చెప్పేటప్పుడు బైబిల్ చదవాలా, వాక్యం చెప్పేటప్పుడు వినాలా. ఇది నేను అబ్జర్వ్ చేశాను. మీరు కూడా అలాగుంటే వాక్యం చక్కగా వినొచ్చు. రండి, ఆరాధన కొరకై మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, పేజీ నెంబర్ 785. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు. ఏశావు యాకోబును కన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. మరలా చదువుదాం ఆ వచనాన్ని. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు. ఏశావు యాకోబును కన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవా, మీ యొక్క ఘనమైన పాదములను బట్టి వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. గత వారమంతయు మీ కాపుదల్లో భద్రపరిచి ఈ దినం నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రభా, నిలబడుతున్న నేను అయోగ్యుని, మాట్లాడుటకు చేతకానటువంటి వాడిని, మీ వాక్యం తెలియనటువంటి వాడిని. మరి ప్రభా, ఇక్కడ ఈరోజు నన్ను నిలబెట్టినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ మాటలు దయచేయము, కాని మాటలు మరి ప్రభా త్రీసివేయము. నా సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా మరి ప్రభా నిజముగా మీరు ఏమై ఉన్నారో, మీరు మా ఎడల చేసిన మేలులు మేము అనుభవపూర్వకంగా వాక్యానుసారంగా ఎరిగి మరి ప్రభా వాక్యానుసారంగా ఆరాధించగలుగుటకు మీరు నాకు మాకు మీ మెండైన కృపను దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ప్రవక్త అయిన మలాకీకి తన బాధను చెప్పుకుంటా ఉన్నాడు. ఎటువంటి బాధ అంటే, ఇశ్రాయేల్ కొరకు దేవుడు చేసిన మేలులు అవన్నీ ఇశ్రాయేల్ ప్రజలు మరిచిపోయారు. మరిచిపోయి దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు. దేవుని మరిచిపోయారు. దేవుడు చేసిన మేలులు ఉపకారములన్నీ తమ జీవితంలో మరిచిపోయారు. దేవుడు ఆ మేలులన్నిటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఇశ్రాయేల్ ప్రజల ఎడల ఇంత మేలు చేశాను, కానీ వారు నేను వాళ్ళ మీద ఇంత ప్రేమ చూపి ఉన్నాను, కానీ వారు నాకు విరోధంగా ఇంకనూ పాపం చేస్తూ వచ్చారని మలాకీకి దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఇంతగా పాపం చేసినప్పటికీ, నేను చేసిన మేలులు గుర్తుకు తెచ్చుకోనప్పటికీ నేను వారి ఎడల ప్రేమ చూపి ఉన్నానని దేవాది దేవుడు పలుకుచున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చూడగలం అంటే, దేవుని ప్రేమను చూడగలం. దేవుని ప్రేమ అనేది వెలగట్టలేనిది. అంటే ఇక్కడ ప్రేమ చూపి ఉన్నాను అంటే ఆల్రెడీ చూపించేశాడు. ఆల్రెడీ ఆ ప్రేమను మన కొరకు సిలువలో చూపించేశాడు. అంటే సిలువకి రాకముందు దేవాది దేవుడు అంటే, నేను రానున్న దినాల్లో ఈ కార్యం చేస్తాను, ఈ యొక్క మలాకీ ద్వారా పలుకబడిచిన మాట ఏంటి అంటే, ఈ యొక్క మలాకీ గ్రంథం అనేది ఎక్కువగా దేని గురించి చెప్తుంది అంటే, ఆరాధనలో, దైవ ఆరాధనలో ఇక్కడ యథార్థత లేదని చెప్తూ దేవుడు మలాకీ ద్వారా పలుకుచున్నాడు. అంటే మనము ఆరాధన చేసే ముందు అనుభవపూర్వకంగా ఎరగాల. అంటే అది ఎలా ఎరగాలి అంటే, అందుకే దావీదు మహారాజు అంటాడు, కీర్తనలు 66వ అధ్యాయం 16వ వచనంలో, 66వ కీర్తన 16వ వచనంలో, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరు వచ్చి ఆలకించుడి, దేవుడు నా ఎడల చూపిన కార్యములు నేను మీకు వివరించదనని దావీదు అంటాడు. అంటే మనము కూడా ఈరోజు ఆరాధనకు వెళ్ళక ముందు కొన్ని లేఖన భాగములు ప్రభు మన మీద చూపిన ప్రేమ ఎలాంటిది, దేవుడు ఏమై ఉన్నాడు, మునుపు మన జీవితం ఎలాంటిది,
ఆ జీవితంలో నుంచి ప్రభు మనల్ని ఏ విధంగా తీసుకొని వచ్చాడు అనేది ఈరోజు కొన్ని లేఖన భాగములు చూసుకుందాము. అలాగే వాక్యానుసారంగా ఆరాధించగలటకు ప్రభు సహాయం చేయనుగాక. మొట్టమొదట ఇక్కడ నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అనేదానికి మనం ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం చూస్తే 78వ కీర్తనలో మనం చూడగలం. 78వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం గురించి రాశాడు. అంటే అక్కడ ఎవరు రాశారు 78వ కీర్తన? రండి, 78వ కీర్తన 8వ వచనం నుంచి మనము చూడగలం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేలులను ఏ విధంగా వారు జ్ఞాపకం తెచ్చుకోలేదు. అంటే ఆసాబు కీర్తన రాస్తా ఉన్నాడు. ఆసాబు ఏం చేశారంటే దాసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికై ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని ఈ యొక్క కానాను దేశానికి నడిపించేదానికి ఆ మధ్యలో అన్ని సంవత్సరములు దేవుడు చేసిన మేలులు వాళ్ళ జీవితం అంటే దేవుని ఏ విధంగా మర్చిపోయినారు, దేవునికి విరోధంగా ఏ విధంగా పాపం చేసినారని 78వ కీర్తనలో మనం చూడగలం. మొట్టమొదట చూస్తే మనము ఇక్కడ 8వ వచనంలో వారు ఆయన ఆజ్ఞలను గైకొనలేదు. అంటే దాని కింద 10వ వచనంలో దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ధర్మశాస్త్రం అనుసరింపక నొల్లకపోయిరి, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారి మరచిపోయిరి. దాని తర్వాత 17వ వచనంలో ఏముంది? ఆయనను వారు ఆయనకు విరోధంగా ఇంకను పాపం చేయుచునే వచ్చేరి. దాని తర్వాత 18వ వచనంలో తమ హృదయములలో దేవుని శోధించిరి. దాని తర్వాత 19వ వచనంలో వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. 22వ వచనంలో వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. 32వ వచనంలో ఇంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నమ్ముకొనకపోయిరి. 34వ వచనంలో 36 ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. దాని తర్వాత 39వ వచనంలో ఎడారి యందు ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి. దాని తర్వాత 42వ వచనంలో వారు స్మరణకు తెచ్చుకొనలేదు. 43వ వచనంలో వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. దాని తర్వాత 56వ వచనంలో ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. 58వ వచనంలో విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషం కలుగజేసిరి. అంటే చూడండి, ఇక్కడ మనం చూడగలము దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరను విని ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు ఆ మధ్యలో ఎడారిలో దేవుడు ఎన్నో అద్భుత కార్యములు చేస్తూ వచ్చినారు. వారికి తిండి లేదంటే తిండి ఇచ్చినాడు. దాని తర్వాత నీళ్లు లేవంటే నీళ్ళు ఇచ్చినాడు. వారికి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళకు తోడై ఉంటా వచ్చినాడు. ఇన్ని మేలులు చేసిన తర్వాత వారు ఇంకనూ పాపం చేయొచ్చు, దేవునికి విరోధముగా ఉన్నారు. ఈ బాధనంతటిని దేవుడు మలాకీకి చెప్తా ఉన్నాడు. అయ్యా, నేను ఇశ్రాయేలు ప్రజల పట్ల ఇంత మేలు చేశాను, నేను వాళ్ళ మీద ప్రేమ చూపి ఉన్నాను, కానీ వారు మీరు ఏ విషయం ముందు మా మీద ప్రేమ చూపితవందురని మలాకి పర్వతం ద్వారా పలుకుచున్నాడు. నిజమేనండి. అంటే ఇశ్రాయేలు ప్రజలు పాపంలో ఉన్నారు, వారిని రక్షించడానికి ఎవరు లేరు. అందుకే దేవాది దేవుడైన దేవుడు మలాకి ప్రవక్త ద్వారా రానున్న దినాల్లో అంటే అక్కడ ఏం చెప్తా వచ్చినాడంటే ముందుగా తన దూతను పంపుతాడనే ఒక నిరీక్షణాస్పద సందేశాన్ని మలాకీకి చెప్తా ఉన్నాడు. అంటే నేను ఆల్రెడీ ప్రేమ చూపి ఉన్నాను, పాత నిబంధన కాలంలో దేవుడు ప్రేమ చూపి ఉన్నాను అనే దానికి కొత్త నిబంధన కాలంలో దాన్ని నిరూపిస్తూ వచ్చాడు అనమాట. ఎలాగంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా జీవించినప్పటికీ వాళ్ళ మీద నేను ప్రేమ చూపి అన్నాను. అంటే వాళ్ళు విరోధముగా జీవించకుండా ముందు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, బాధలు పడేటప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆల్రెడీ నేను ప్రేమ చూపి ఉన్నాను. అంటే ఆ ప్రేమకు విలువ కట్టనేది. అంటే ఆ ప్రేమ ఏంటంటే ఇంకా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఆ ప్రేమకు మనం వెల కట్టలేం. సో దానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ముందున్న రోజుల్లో తన దూతను నేను ముందుగా పంపిస్తాను, ఆ ప్రేమను నేను చూపి ఉన్నాను అనే దానికి నిరూపణగా ఏం చేశాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఇది మలాకి గ్రంథంలో చెప్పబడింది. కానీ ఈరోజు మనము ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని మనం చూసుకున్నాం. కానీ అయితే మన జీవితం ఎలా ఉంది? మునుపు దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు? బైబిల్లో దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. ఆయనకు ఎలాంటి పేర్లు ఉన్నాయి? మనం ఏ జీవితంలో ఉండగా ఆయన మన మీద ప్రేమ చూపాడు.
ప్రేమ చూపి ఉన్నానని చెప్పిన దేవుడు ఎలాంటి ప్రేమను చూపాడు అనేది మనం వాక్యానుసారంగా కొన్ని లేఖన భాగములు చూసుకుందాం. రండి, దేవుడు ఏమై ఉన్నాడో మొట్టమొదటిగా మనం చూసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. దేవుడు ఏమై ఉన్నాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలు. అంటే దేవుడు సృష్టికర్త. మొట్టమొదటగా మనం ఆరాధనకు వెళ్ళకముందు జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటి అంటే దేవుడు సృష్టికర్త. సృష్టికర్త అనేదానికి మనము ఆదికాండం 1వ అధ్యాయంలో అంతా చూస్తే దేవుడు సృష్టిని 6 దినాల్లో చేస్తూ వచ్చినాడు. 6 దినాల్లో చేస్తూ వచ్చిన తర్వాత 7వ దినం విశ్రాంతి దినంగా ఇక్కడ బైబిల్లో రాయబడింది. చూడండి, మొదటి దినము అసలు భూమి లేనప్పుడు, అసలు భూమి మీద చీకటి లేనప్పుడు, మొత్తము నీళ్లతో నింపబడి ఉన్నప్పుడు అక్కడ దేవుడు మొదటి రోజు ఏం కలుగు చేస్తూ వచ్చినాడు? వెలుగును చేస్తూ వచ్చినాడు మొదటి రోజు. రెండవ రోజు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? భూమిని ఆకాశమును చేస్తూ వచ్చినాడు. మూడవ రోజు దేవుడు భూమిని చేస్తూ వచ్చినాడు. 4వ రోజు ఈ భూమి మీద వెలుగును చీకటిని వేరుపరిచేదానికి నక్షత్రములను సూర్యచంద్రులను చేస్తూ వచ్చినాడు. తర్వాత ఇక్కడ 5వ దినం ఏం చేస్తూ వచ్చినాడంటే భూమి మీద జలచర సృష్టిని అంతటినీ ఆయన చేస్తూ వచ్చినాడు. తర్వాత 6వ దినము దేవుడు తన స్వరూపమందు ఒక నరుని చేస్తూ వచ్చినాడు. అంటే అసలు సృష్టి లేనప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా, తన మాట ద్వారా సృష్టిని చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆరాధనకు వెళ్ళకముందు దేవుని గొప్పతనం గురించి మనం ఆలోచిస్తే దేవుడు సృష్టికర్త. ఈ విధంగా మనము మొట్టమొదట దేవుని గురించి ఎరిగిన వారమై ఉండాల. దాని తర్వాత దేవుడు ఎలాంటి వాడు? రండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు, తను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మొట్టమొదట దేవుడు సృష్టికర్త, రెండవది ఆయన నమ్మదగినవాడు. నమ్మదగినవాడు అనేదానికి మనం భూలోకంలో చూస్తే మనం ఎవరము నమ్మదగని వారము. మనం ఎవరినైనా ఒకరిని నమ్మినట్లయితే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. భూలోకంలో మనకి ఒక భరోసా అనేది ఇవ్వరు. నమ్మకము అంటే బిలీవ్, వాళ్ళని నమ్మడం, వాళ్ళని నిజంగా నమ్మడం. కానీ భూలోకంలో మనుషుల మీద మనము నమ్మకం అనేది పెట్టుకున్నప్పుడు మనుషులు మనల్ని మోసం చేస్తారు. కానీ ఈయన ఎలాంటి దేవుడు? ఈయన మనకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఆ నమ్మకత్వం అనేది ఎలా నిరూపించాడు అంటే రండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం. నమ్మదగిన దేవుడు అనేదానికి మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం మన జీవితంలో? విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. ఈరోజు నీవు నేను భూమి మీద సజీవులముగా ఉన్నామంటే అది దేవుని కృప. ఆయన నమ్మకత్వమును బట్టే మనల్ని దేవుడు ఇంకా సజీవునిగా ఉంచి ఉన్నాడు. అంటే మనం ఎలాంటి జీవితంలో జీవిస్తూ ఉన్నప్పటికీ, మనం అసలు దేవుని ఎరగకుండా ఉన్నప్పటికీ ఈ రోజుటి వరకు మనము భూమి మీద సజీవులుగా ఉన్నాం. లోకంలో మీరు చూస్తూ ఉన్నారు, నిన్నటి దినాన ఉన్నవారు ఈరోజు లేరు. అంటే కరోనా లాంటిదే ఆయా దినాల్లో, దాని తర్వాత కొన్ని అనారోగ్య పరిస్థితులలో ఎంతోమంది భూమిని వదిలి వెళ్ళిపోయారు. కానీ మనము దేవుని ఎరగకుండా ఉన్నప్పటికీ అసలు మనకు రక్షణ అంటే తెలియదు, మనకు అసలు బైబిల్ అంటే తెలియదు. అలాంటి రోజుల్లో కూడా ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నమ్మదగిన దేవుడుగా మన జీవితాల్లో ఉంటున్నాడు. కాబట్టి ఆరాధనకు వెళ్ళక ముందు ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. దేవుడు ఎలాంటి వాడు, ఏమై ఉన్నాడు అంటే ఆయన సృష్టికర్త, దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వం ఎలా మనము గమనించవచ్చు అంటే అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత మన పైన చూపుతూ ఉన్నాడు. అనుదినము నిన్న వేరుగా ఉంటుంది, ఈరోజు మన జీవితాన్ని బట్టి ఆయన మరొక విధంగా మన మీద వాత్సల్యత చూపుతూ వస్తాడు. అంటే ఆయన ప్రేమ అలాంటిది. అందుకే చెప్పాడు, నేను ప్రేమ చూపి ఉన్నాను అంటే ఆయన నమ్మకత్వాన్ని బట్టే. కానీ మనుషులు ఎవరు మన మీద అలాంటి ప్రేమను చూపరు. నమ్మకత్వం అనేది ఈ లోకంలో మనం అసలే చూడం.
కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. మొట్టమొదట దేవుడు సృష్టికర్త, ఆ తర్వాత దేవుడు నమ్మదగిన వాడు. దాని తర్వాత దేవుడు ఇంకా నమ్మకత్వాన్ని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇది ఆయన నమ్మకత్వం. ఈ దేవుడు మార్పు చెందని దేవుడు. వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఒకే రీతిగా ఉన్న దేవుడైనా నేను మార్పు లేని వాడను కనుకనే మీరు లయము కాలేదని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. దాని తర్వాత 1 తెస్సలోనిక అపోస్తులైన పౌలు తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మనకు టైం లేదు, నేను చెప్తాను. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు. లోకంలో నుంచి దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చినాడు. అంటే ఈ వాక్య భాగములన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన నమ్మదగిన వాడు అనేదానికి మనం వాక్యం ఆధారంగా తెలుసుకుంటే బాగుంటుంది. మొట్టమొదట ఆయన వాత్సల్యత అనుదినం మన పైన చూపిస్తూ ఉన్నాడు కనుక ఆయన నమ్మదగిన దేవుడు, ఎలాంటి పరిస్థితులన్నా ఉండని. దాని తర్వాత నూతనముగా ఆయన మన మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు కనుక ఆయన నమ్మదగిన వాడు. దాని తర్వాత ఆయన మార్పు లేని దేవుడని కనుక మనం ఇంకను నేటికి భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం. ఆయనకి నమ్మదగిన వాడని పేరు పెట్టవచ్చు. దాని తర్వాత మిమ్మల్ని పిలిచివాడు నమ్మదగిన దేవుడు. లోకంలో ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారండి, లోకంలో ఎందరో జ్ఞానులు ఉన్నారు, లోకంలో ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారు, మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, మనకంటే నీతిమంతులు ఉన్నారు. కానీ మనం అసలు దేవుని ప్రజలమని చెప్పుకునేదానికి కూడా అర్హత లేనటువంటి వారం భూలోకంలో. అలాంటి వారిని దేవుడు మనల్ని పిలిచాడు. అది ఆయన నమ్మకత్వం. దాని తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మకత్వం మరొక విషయంలో మనం చూస్తే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. మన జీవితాల్లో కూడా మనం ఎరుగగలం. మన జీవితాల్లో ఎన్నో వాగ్దానములు ఇచ్చిన దేవుడు దానిని నెరవేరుస్తూ వస్తున్నాడు. నా జీవితంలో నేను చెప్పగలను, నా జీవితంలో ఎన్నో వాగ్దానములు దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఇది ఆయన గొప్పతనం. మొట్టమొదటిది దేవుడు సృష్టికర్త, రెండవది ఆయన నమ్మదగిన వాడు. దాని తర్వాత మన దేవుడు ఏమై ఉన్నాడో మరొక విషయాన్ని మనం చూద్దాం. రండి, కీర్తనలు 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గాడ్ హెల్ప్స్ హిస్ పీపుల్ వెన్ దే ఆర్ ట్రబుల్. అంటే ఆపత్కాలంలో మనము బాధలో ఉన్నప్పుడు, మనము సమస్యల్లో ఉన్నప్పుడు, మనం అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, మనం పాపం వలన మన జీవితంలో నెమ్మది లేనప్పుడు, సంతోషం లేనప్పుడు, ఇంకా మనకంతా శూన్యమే అనిపించే రోజు వచ్చినప్పుడు మనకి ఎవరు సహాయం చేయకుండా వీఆర్ హెల్ప్లెస్. అంటే మనము ఇంకా సహాయం కోసం ఎదురు చూసినా కూడా మనం సహాయం దొరకనటువంటి రోజుల్లో దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఇది మనం గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఆయన ఆశ్రయ దుర్గం. ఎవరికి ఆశ్రయ దుర్గం అంటే తన ప్రజలకు. ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే నేనున్నా అంటాడు. ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువా నాకు ఆరోగ్యం బాగలేదంటే నేను ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆశ్రయ దుర్గము అనే పదానికి తెలుగులో ఒక చక్కటి మాట ఉంది, భద్రత కల్పించు ప్రదేశం అంట. అంటే ఆ ఆశ్రయ దుర్గం దగ్గరికి మనల్ని ఆశ్రయించినప్పుడు, ఆ దేవాది దేవుని యొద్దకు మనం మన సమస్యలతో వెళ్ళినప్పుడు, మనం ఎటువంటి బాధల్లో వెళ్ళినప్పుడు కూడా ఆయన నేను ఉన్నాను, నేను మీకు ఆశ్రయము, ఆయన దగ్గర మనకు భద్రత కలిగే ప్రదేశము. కాబట్టి మన దేవుడు సృష్టికర్త, మన దేవుడు నమ్మదగిన వాడు, ఆ దేవుడు ఆశ్రయ దుర్గము. దాని తర్వాత 91వ కీర్తనలో మనం చూడగలము. 91వ కీర్తన ఆశ్రయ దుర్గం అని మనం ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోగలం. ఈ యొక్క 91వ కీర్తనలో ఆశ్రయ దుర్గం అనే దానికి చక్కని మాటలు ఉన్నాయి. ఎలా అంటే 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు,
దాని తర్వాత 9వ వచనం, యెహోవా నీవే ఆ ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. 7వ వచనం, నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయముకనైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నువ్వు భయపడకుందువు. ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా మనం అనుభవించుంటాం. అనారోగ్య పరిస్థితులు, చుట్టూ సమస్యలు, సొంత బంధువుల ద్వారానే సమస్యలు, సొంత నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేసేటప్పుడు, ఇంకా మనకు ఎటువంటి సహాయము మనుషుల దగ్గర నుంచి రానటువంటప్పుడు మనం ఇంకా నా చేత ఏమీ కాదు, ఈ లోకంలో నేను ఎందుకు బ్రతకాలి, నేను ఎందుకు జీవించాలి అన్న ఒక బాధల్లో సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా, అంటే ఆయన దగ్గర మనకు భద్రత కల్పించే దేవుడుగా మనకు ఉంటా వచ్చినాడు మన జీవితాల్లో. అది కూడా మనం మన జీవితాల్లో ఎరిగిన వారమై ఉండాలి. దాని తర్వాత దేవుడు ఏమై ఉన్నాడు అంటే రండి, కీర్తనలు 71వ కీర్తన 5వ వచనం. 71వ కీర్తన 5వ వచనం. నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయం నీవే. హోప్ అంటే మనకు నిరీక్షణ. ఈ లోకంలో మనం చూడగలము. నిరీక్షణ అనేదానికి అర్థం ఏంటి అంటే మనకి ఇంకా చనిపోయిన తర్వాత వేరే పరలోకము నరకం ఉందని తెలియదు. ఏది రక్షింపబడక ముందు అసలు మనకు బైబిలే తెలియదు. చాలామంది మనం సమస్యలు ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు ఒక నిరీక్షణ అంటూ లేదు. మనకు పరలోకం ఉంది. ఈ సమస్యలని ఈ భూలోకం మట్టుకే మనం చనిపోయిన తర్వాత మనం ప్రభువును కలుసుకుంటాము, మనం ప్రభుతో ఉంటాము. అక్కడ చెప్పనాశక్యము మహిమాయుక్తము కానీ సంతోషంలో మనం ఉంటాము, బంగారు వీధుల్లో తిరుగుతామనే మనం ఒక నిరీక్షణ అటువంటి మన జీవితాల్లో లేదు. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు ఈ భూలోకంలోకి వచ్చి ప్రాణం పెట్టిన తర్వాత, మనం రక్షింపబడిన తర్వాత మనకు ఒక నిరీక్షణగా ఆయన ఉన్నాడు. ఇక్కడ అంటాడు, బాల్యము నుండి నా ఆశ్రయము నా నిరీక్షణాస్పదము నీవే. మీకు నిరీక్షణ అనేదానికి నేను ఒక కథ చెప్తాను. ఒకరోజు ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక 5 ఎలుకలను పట్టుకొని వచ్చినాడు. 5 ఎలుకలను పట్టుకొని వచ్చి ఒక బేషన్లో వాటర్ పోసి నీళ్లు పోసి ఆ ఎలుకల్ని అందులో పెట్టాడు. ఆ ఎలుకల్ని అందులో పడేసినప్పుడు వితిన్ సెకండ్స్లో, అంటే ఒక 5 మినిట్స్లో అట్లా ఆ ఎలుకలు ఏం చేసినాయంటే చనిపోయినాయి. ఒక 5 ఎలుకలు ఒక టబ్బులో వేసి అక్కడ ఆ ఎలుకలను చూస్తే 5 నిమిషాల్లో ఊపిరాడక చనిపోయినాయి. దాని తర్వాత మరొక 5 ఎలుకలు అవి బయటికి తీసి ఆ వాటర్ పడేసి ఆ టబ్బులో మళ్ళీ వాటర్ పోసి మరొక 5 ఎలుకలను పట్టుకొని వచ్చి ఆ వాటర్లో పోసేటప్పుడు అయ్యబాబోయ్ నేను ఇంకా చనిపోతున్నాము, మేము ఇంకా నశించబోతున్నాం అనేటప్పుడు ఆ ఎలుకల్ని బయటికి తీసి దానికి కొంత ఆహారం పెట్టి కొంత ఫ్యాన్గా, అంటే వాళ్ళకి వెచ్చగలిగేటట్టు కొన్ని బట్టలు ఆ ఎలుకలకు కప్పి మళ్ళా ఏం చేశారంటే మళ్ళీ ఆ టబ్బులో వదిలిపెట్టేశారనమాట. అంటే ముందు వదిలిన ఎలుకలు 5 నిమిషాల్లో చనిపోయేటి, ఈ ఎలుకలు 2 రోజులు బతికినాయి. అంటే ఆ ఎలుకలకి ఏమర్థమైంది, ఎవరో ఆయన వస్తాడు, మమ్మల్ని తీస్తాడు, మాకు ఆహారం పెడతాడు, మమ్మల్ని గడ్డకు తీస్తాడు. ఇదొక నిరీక్షణ. అంటే మనం కూడా భూలోకంలో ఎలా ఉన్నామంటే నిరీక్షణ లేని వారంగా ఉన్నాం. మన సమస్యల నుంచి, మన బాధల నుంచి విడిపించే దేవుడు ఎవరైనా ఉన్నారా, అసలు మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరన్నటువంటి నిరీక్షణ లేని వారంగా మనం భూలోకంలో ఉన్నాము. అటువంటి వారికి దేవుడిచ్చే సమాధానం, నేను నిరీక్షణ కలిగించే దేవుడనని ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఆరాధనకు వెళ్ళకముందు మనం దేవుడు ఏమై ఉన్నాడో ఎరగడం అనేది ఇది ఎంతో క్షేమకరం. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు ఆశ్రయదుర్గమైన దేవుడు, ఆయన నిరీక్షణాస్పదము గల దేవుడు. ఇటువంటి దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా, అంటే పరలోకంలో దేవాది దూతల చేత పరిశుద్ధుడు అని నిత్యము ప్రతి గానములు చేయబడే దేవుడు, ఆ అమరత్వంలో ఉన్న దేవుడు, ప్రపంచాన్ని ఒక్క మాట చేత శాసించగలిగే గొప్ప దేవుడు, సృష్టిని అంతటినీ తన ఒక్క మాట చేత కలుగు చేసినటువంటి దేవుడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అనేదానికి రుజువేంటి? నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అనేదానికి మన జీవితం ఎలా ఉంది? మనం ఎవరి మీదైనా జాలి పడాలి అంటే, ఎవరి మీదైనా ప్రేమ చూపించాలంటే వాళ్ళు ఏదో ఒక స్థితిలో ఉండాలా. అయ్యో పాపం అని ఎప్పుడు అనగలం? మనం వాళ్ళ మీద ఎప్పుడు జాలి మనం చూపించగలం? వాళ్ళు ఎంతో దీనస్థితిలో, ఎంతో ఇంకా వాళ్ళు బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, లేదంటే సడన్గా వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ సమస్యల నుంచి బయట పడినటువంటి వాళ్ళని మనం అయ్యో పాపం అని దగ్గరికి చేరదీస్తాం. కానీ ఇక్కడ దేవాది దేవుడైన దేవుడు కూడా మనము
సహాయం లేనటువంటి వారుగా, నిరీక్షణ లేనటువంటి వారుగా, అసలు మనకు జీవితమే లేదు అన్న విషయంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే మనం ఏ జీవితంలో ఉన్నామన్నది అర్థం చేసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకున్న మనము మన జీవితం ఎలా ఉన్నప్పుడు దేవుడు మన మీద ప్రేమ చూపి ఉన్నాడు, ఇది మనం ఎరిగి ఆరాధనకు వెళ్దాం రండి. మన జీవితం ఎలాంటిది? కీర్తనలు 38వ కీర్తన 38వ కీర్తన 3వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే మన పాపం వలన కలిగే ప్రతిఫలం మనం ఇక్కడ చూస్తాం. 38వ కీర్తన 3వ వచనం నుంచి 11వ వచనం. పాపం వలన మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం అంటే, దేవుడు ఎన్నో పర్యాయములు మనను హెచ్చరించినప్పటికీ, ఎన్నో పర్యాయములు మనతో మాట్లాడుతూ వచ్చినప్పటికీ, కానీ మనం ఆయన మాటను తిరస్కారం చేసి ఆయనకు విరోధంగా ఇంకను పాపం చేయడాన్ని బట్టి ఆయన మన మీద చూపించిన ప్రతీకారం, లేదంటే పాపం వలన మనకు వచ్చే ప్రతిఫలం ఎలాంటిదో అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ప్రేమ చూపి ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాం చూడండి. 2వ వచనం నుంచి చదువుతాను నేనే. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. నా నిట్టూర్పులు నీకు దాచిపడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయిను. నా కనుదృష్టి తప్పిపోయిను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరంగా నిలుచుచున్నారు. నా ప్రాణము దియజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. అంటే ఈ వాక్యంలో మనం ఏం చూడగలమంటే, పాపము చేత దేవుని చేత కొట్టబడి, లేదంటే పాపం చేత వచ్చిన ప్రతిఫలం చేత మనలో ఆరోగ్యం పోయింది, మన ఎముకలలో స్వస్థత లేదు, మనం ఎంతో వేదనతో విచారణతో మనం ఈ భూలోకంలో ఉండినప్పుడు, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన స్నేహితులు మన బంధువులు మన దగ్గర ఎవరు ఉండరండి. మనకు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మన బంధువులు మన స్నేహితులు మన దగ్గరికి ఎవరు రారు. అంటే ఆ విషయం మన పాపమును బట్టి వచ్చిందని మనం గ్రహించాలా. మన పాపమును బట్టి మనలో సంతోషం నెమ్మది లేనప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు, అసలు మనలో బలమే లేనప్పుడు, మన శరీర విషయం చూస్తే మన బలము తగ్గిపోయినప్పుడు కూడా అలాంటి స్థితిలో ఉండగా ఇంకా నన్నెవరు విడిపించగలడు? నా పాపం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? నాకున్న ఈ యొక్క శరీర బలహీనతల నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? నా పాపం వలన వచ్చిన ఈ ప్రతిఫలాన్ని నన్ను ఎవరు తీసివేయగలరు? అలాంటి స్థితిలో ఉండగా దేవాది దేవుడు మన మీద ప్రేమ చూపి ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఈ విషయాన్ని మనం గమనిస్తే, మనం పాపం ద్వారా దేవుని ఉగ్రత వలన ఆయన శాపం మన మీదకి వచ్చినప్పుడు మన జీవితంలో కలిగే ప్రతిఫలం ఎలా ఉంటుందో ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకొనవచ్చు. దేవాది దేవుడైన దేవుడు మన మీద ప్రేమ చూపి ఉన్నాడనే దానికి కారణం ఏంటి అంటే, మనం పాపంలో ఉన్నప్పుడు మన జీవితం ఇలా ఉంది. మన జీవితం ఇలా ఉన్నప్పుడు, మన స్థితి ఆ భూలోకంలో ఇలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఇది మనం గ్రహించాలా. దాని తర్వాత మన జీవితం మునుపు ఎలా ఉంది అంటే, 41వ కీర్తన 41వ కీర్తన 6వ వచనం 2వ లైను. వాని హృదయము పాపమును పోగు చేసుకొనిచున్నది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, మనము హృదయములో పాపమును పోగు చేసుకున్న వారం అంటే స్టోరేజ్, అంటే నిల్వ చేసుకున్నటువంటి వారం మనం పాపము కదా. అందుకే ఆదికాండంలో దేవుడు ప్రజలను ఉద్దేశించి ఏమంటాడంటే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియో, కేవలం వారి ఊహంతయు చాలా చెడ్డదనియో, నేను నరులను చేసినందుకు ఆయన సంతాపపడుచున్నానని సెలవిచ్చాడు. అంటే మానవుని పాపం ద్వారా కలిగిన వేదన, పాపం ద్వారా కలిగిన ఆ యొక్క ప్రతిఫలం, దాని ద్వారా ఉన్నప్పుడు దేవుడు మన మీద ప్రేమ చూపి ఉన్నాడు. దాని తర్వాత మానవుని యొక్క హృదయం పాపమును పోగు చేసుకొని ఉన్నది.
ఇలాంటి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మన మీద ప్రేమ చూపి ఉన్నాడు. ఎవరైనా నాలో ఈ పాపం ఉందని అందరికీ తెలిసినప్పుడు, లేదంటే దేవుడు నా హృదయానికి ఒక స్క్రీన్ పెట్టి నేను ఏం ఆలోచిస్తున్నాను, ఎలాంటి పాపం నా హృదయంలో పెట్టుకొని ఉన్నానని చూసినప్పుడు మన దగ్గర ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా ఉంటారా? అంటే ఒక నరుని హృదయము దేవునికే తెలుసు. ఆయన హృదయ పరిశోధకుడు. అంటే ఒకని పాపము అని హృదయములో పోగు చేసుకొని ఉన్నదని, అలాంటి స్థితిలో ఉండగా దేవుడు మన మీద ప్రేమ చూపి ఉన్నాడు. ఇంకా రండి, మన జీవితం ఎలాంటిది అనేది చూసుకుందాం. సామెతలు 14, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. పాపము ప్రజలకు అవమానం తెచ్చును. పాపము ప్రజలకు అవమానం తెచ్చును. పాపము చేత, దోషముల చేత ప్రభు చేత కొట్టబడి ఆ శాపము మన మీద ఉన్నప్పుడు దేవుడు ప్రేమ చూపాడు. దాని తర్వాత మన హృదయంలో పాపం పోగు చేసుకొని ఉన్నప్పుడు కూడా దేవుడు ప్రేమ చూపి ఉన్నాడు. దాని తర్వాత మనం ఏదైతే పాపం చేస్తా వచ్చినామో ఆ లోకంలో మనము అవమానం అనేది కూడా పొంది ఉంటాం. ఇలాంటి విషయాలు మన జీవితంలో ఎన్నో జరిగింటాయి. భూలోకంలో పాపం ద్వారా వచ్చే జీతం అవమానం. మనల్ని ఎందరో అవమానపరిచిండవచ్చు, కానీ అలాంటి స్థితిలో మనం ఉండగా అవమానం ద్వారా నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. దేవుని సన్నిధికి, దేవునికి దూరంగా మనం వెళ్ళిపోయినటువంటి వారం. హృదయంలో పాపం ఉంటే నెమ్మది ఉండదు, హృదయంలో పాపం ఉంటే సంతోషం ఉండదు, హృదయంలో పాపం ఉండేదాన్ని బట్టి దేవునికి దూరంగా వెళ్ళినటువంటి వారము. అలాంటి వారం మనం పాపంలోనే నశించకుండా, అలాంటి వారిని మనం పాపంలోనే మరణించి నరకానికి వెళ్ళకుండా దేవుడు మన మీద ప్రేమ చూపి ఉన్నాడు. ఇది మరొక మాట. దాని తర్వాత మునుపు మన జీవితం ఎలా ఉంది అంటే రండి, కీర్తనలు 55వ కీర్తన 15వ వచనం. 55వ కీర్తన 15వ వచనం. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందు ఉన్నది. మునుపు మన జీవితం గమనిస్తే మన జీవితం, మన ఇంటిలోనే చెడుతనం అనేది ఉంది. ఇలాంటి దౌర్భాగ్యకరమైన జీవితంలో మనం జీవిస్తున్నాం. మన ఇంటిలోనే చెడుతనం ఉంది, మన హృదయంలోనే పాపమును పోగు చేసుకొని ఉన్నాం. దేవుని దృష్టికి కేవలం దుష్టులుగా మనం ఉన్నాం. దాని తర్వాత చెడుతనము వారి అంతరంగమునందు ఉన్నది. ఇలాంటి జీవితంలో మనం ఉన్నప్పుడు దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆశ్రయదుర్గముకు దేవుడు, నిరీక్షణ ఇచ్చే దేవుడు మనల్ని ఏమంటున్నాడు? నేను మీ మీద ప్రేమ చూపి ఉన్నాను. అంటే ఈ ప్రేమకి ఇంకా వెలగట్టలేం, మనము విలువ చెల్లించలేం. మానవుడు పాపముతో, మానవుడు అవమాన పాలై, నిందల పాలై, సంతోషము సమాధానం లేనప్పుడు ఈ భూలోకంలో దేవుడు ఏమంటున్నాడంటే, చెడుతనం మన నివాసంలో, మన ఇంట్లో ఆ చెడుతనం మన అంతరంగంలో ఉన్నప్పుడు నేను మీ మీద ప్రేమ చూపి ఉన్నానని దేవుడు చెప్పాడు. దీన్ని బట్టి మనం ఆరాధన అనేది అనుభవపూర్వకంగా చేయాలి. దేవుడు ఏమై ఉన్నాడు, మన జీవితం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన మీద ప్రేమ చూపి ఉన్నాడు అనే దానికి నేను రెండు మాటలు ఇంకా చెప్పి ఆరాధనలోకి వెళ్దాం. రండి, మన జీవితంలో మనము పాపముతో, అవమానంతో, నిందల పాలై, చెడుతనంతో మన ఇంట్లో చెడును పెట్టుకొని, మన అంతరంగంలో చెడును పెట్టుకొని, మన ఊహంతా చెడుతనం పెట్టుకొని ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు, అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటాడు. నా యందు నివసించు పాపమే కానీ శరీర విషయంలో నేను పాపమునకు దాసుడనై ఉన్నాని అపొస్తలుడైన పౌలు అంటాడు. మన జీవితం కూడా అలాగే ఉంది. మనం పాపమునకు దాసులము. మనలో నివసించేది పాపమే కానీ ఇంకా ఏమీ లేదు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు మలాకి ప్రవక్త ద్వారా చెప్తా వచ్చినాడు, నేను మీకు ప్రేమ చూపి ఉన్నాను. అంటే మానవుడు ఇలాంటి స్థితిలో ఉండగా రానున్న రోజుల్లో నేను మీకు ప్రేమ చూపి ఉన్నాను అని నిరూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకమునకు పంపించాడు. దేవాది దేవుడైన దేవుడు, అమరత్వంలో ఉన్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ భూలోకమునకు 2024 సంవత్సరాల క్రితం ఎలా వచ్చాడు? దేవాది దేవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ భూలోకమునకు ఎలా వచ్చాడు? చాలా మటుకు మనం ఎరుగగలం. ఆయన నేను ప్రేమ చూపి ఉన్నానంటే ఆ ప్రేమ మనం మాటల్లో చెప్పలేం, మనం వివరించలేం. దేవుడు ప్రేమస్వరూపి అంటాం, కానీ ఆయన ఏ విధంగా వచ్చాడు? మన బైబిల్లో చూస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వాక్యంలో దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. మొత్తం బైబిల్ అంతా ఉండేది ప్రేమే. ఈ ప్రేమ ఎలా నిరూపిస్తా వచ్చినాడు అనేది మనం
చూసుకుంటాం. రండి, దేవాది దేవుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ లోకమును తనకు ఒక్కడే ఉన్న కుమారుని ఏ విధంగా ఈ భూలోకమునకు పంపించాడు. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. పాపములో ఉన్న మనల్ని, అవమానంలో ఉన్న మనల్ని, నిందల్లో ఉన్న మనల్ని, ఆశ్రయమే లేక ఉన్న మనల్ని రక్షించడానికి, తప్పించడానికి తన దూతను ముందుగా పంపిస్తానని చెప్పిన దేవుడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నానని చెప్పిన దేవుడు అది ఏ విధంగా నెరవేరుస్తూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 6-7వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఇది ఆయన ప్రేమ. అంటే మనం పాపములో, అవమానములో ఆశ్రయం లేక ఉన్నప్పుడు, నిరీక్షణ లేకుండా ఉన్నప్పుడు దేవాది దేవుడైన దేవుడు తనకు ఒక్కగానొక్క కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించి ఆయన ద్వారా మన జీవితంలో ఏం చేస్తూ వచ్చినాడు? సంతోషాన్ని ఇస్తూ వచ్చినాడు. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన ధనవంతుడైన దేవుడు దరిద్రునిగా ఈ లోకమునకు వచ్చాడు. దరిద్రునిగా అంటే ఆయన పుట్టుకలో దరిద్రం, ఆయన చావులో కూడా దరిద్రం. ఆయన పుట్టుక ఎలా ఉంది? ఆయనకు అసలు పుట్టినప్పుడు బట్టలు కూడా లేవు, కనీసం స్థలం కూడా లేదు, కనీసం పండుకోవడానికి, ఆయనకు వెచ్చగలిగించడానికి బట్టలు కూడా లేవు. ఎవరైనా బర్త్డే అంటే మొదటి కానుపండే సుమారుగా డజన్ బట్టలు తీసుకొని వస్తారు. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు దరిద్రంలో పుట్టాడు. ఆయన ఏదైతే చెప్తా వచ్చినాడో దాన్ని నిరూపిస్తూ వచ్చినాడు. ఆ ప్రేమని మన కోసము ఆయన దరిద్రుడిగా మార్చబడతా వచ్చినాడు. దాని తర్వాత మనుషుని పోలికగా పుడతా వచ్చినాడు. తను తాను తగ్గించుకొని విధేయత చూపించి మన కొరకు సిలువలో ప్రాణం పెడతా వచ్చినాడు. మన చేతులతో చేసిన గాయములను బట్టి చేతుల్లో మేకులు, కాళ్ళతో చేసిన కాళ్ళను బట్టి పాపములను బట్టి కాళ్ళల్లో మేకులు, పక్కలో బల్లెపోటు, ముఖం మీద ఉమ్మివేయబడిన మౌనం దాల్చుతా వచ్చినాడు. 300 మంది సైనికులు యాక్టు అని మూసినారు అనమాట ఆయన మీద. ఎవరైనా దూరంగా ఉండి యాక్టు అంటే మనం చూస్తే మనం ఒప్పుకోలేం. కానీ 350 మంది సైనికులు ఆయన ముఖం మీద ఉమ్మివేస్తే అది కూడా సహిస్తూ వచ్చినాడు. హేళనను సహిస్తూ వచ్చినాడు, అవమానమును సహిస్తూ వచ్చినాడు. పాపము చేత అవమానంలో మనం ఉన్న మనల్ని ఆ అవమానం నుంచి తప్పించడానికి ఆయన అవమానం పొందుతూ వచ్చినాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడతా వచ్చింది. ఈ విధంగా ఆయన ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చూపిస్తూ వచ్చినాడు అనమాట. 1 యోహాను 3:16లో ఆయన ప్రేమను మనం గుర్తెరుగుదాము. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాము. దేవుని లోకమును ఎంతో ప్రేమించిన అనే దానికి 1 యోహాను 3:16లో మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఆరాధనకు వెళ్ళకముందు ఈ కొద్ది మాటలు గుర్తుకు పెట్టుకొని దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని మనల్ని రక్షించాడు, ఆ ప్రేమ చూపి ఉన్నాను అనే దానికి కొత్త నిబంధన కాలంలో ఏ విధంగా చేస్తూ వచ్చినాడు అనేది ఆయన మేలును మనం జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా ఆరాధించగలుగుటకు ప్రభు సాయం చేయనుగాక. లేచి నిలబడి పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కు వెళ్తారు. యేసు నన్ను ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు.
157 కొన్ని పుస్తకాల్లో 155 యేసు నన్ను ప్రేమించితివి ఆశ్రయం. ఈ పాటలో వచనం మార్చి వచనము మనం పాడుకుందాం. 3 వచనాలు పాడుకుందాం. మొదటి వచనం, 3వ వచనం, 5వ వచనం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు లైన్గా వెళ్ళండి. మధ్యలో చిన్నపిల్లలు పెట్టుకొని ఉండద్దండి. ఈ గ్యాప్లన్నీ ముందు జరుపుకోండి. రాజానే అందరిని ముందు జరుపు. యేసు నన్ను ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి నీ దూరమైతే నీకు నశించితి లోకమునా. నీ దూరమైతే నీకు నశించితి లోకమునా. నేను గ్రహించలేను నీ హృదయ ప్రేమను. యేసు నన్ను ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి నిన్ను నే గంతగానే నా జీవితము మారేను. నిన్ను నే గంతగానే నా జీవితము మారేను. ఎంతో ఉత్సాహపడి నిన్నంగీకరించితి. యేసు నన్ను ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి పరిశుద్ధులలో చేర్చి పరమ స్వస్థమునిచ్చి. పరిశుద్ధులలో చేర్చి పరమ స్వస్థమునిచ్చి. పునాదికారమునిచ్చి పరలోకము తెరచితివి. యేసు నన్ను ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి. అయితే కూర్చోండి, మోకరించండి. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు, ఆ తర్వాత వంట పరిచర్యకు వెళ్ళేవారు, ఆ తర్వాత బల్ల ముందున్నవారు, ఆ తర్వాత బల్ల వెనకలున్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు. అట్లా మనము క్రమముగా కళ్ళు మూసుకోండి.
కళ్ళు తెరిచి చూడడము ఇవన్నీ చేయొద్దు. మందిరంలో భయభక్తులతో కూర్చోండి. ప్రారంభించండి. తగిలిన ప్రభా గడిచిన వారమంతా కూడా కాపాడి భద్రపరిచి మరొక ప్రభుదినాన ఉదయకాల సమయంలో నేను ఆరాధించడానికి ఈ యోగ్యత అర్హత లేని నాకు మీరు ఇచ్చిన ఘనతను బట్టి మీకు వందనము చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు. నిజంగా మీరు ఏమై ఉన్నారో ప్రభా, మీరు మమ్మల్ని తీసుకురాగలిగినందుకు వందనము చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, భూమి శూన్యముగా నిరాకారముగా ఉన్నటువంటి దాన్ని రూపమునిచ్చి నాయన మరి వెలుగును సృష్టిని మరి ప్రభా సమస్తమును కలగజేసినావు. సూర్యచంద్ర నక్షత్రములను, నీళ్లను, భూమిని ప్రభా ఆకాశమును మీరు కలగజేసిన దేవుడు అని, మీరు సృష్టికర్త అయిన దేవుడు అని ప్రభా మీరు మిమ్మల్ని బయలుపరుచుకున్నందుకై మీకు వందనం చెల్లించుకుంటున్నాను నాయన. నిజంగా మీరు సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వమును సృజించిన మరి ప్రభా నిర్మించిన నిర్మాణకుడు అని నీకు వందనము చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, నా మటుకు నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు నన్ను కూడా మీరు కలగజేసిన దేవుడు, నన్ను నిర్మించిన దేవుడు, నా తల్లి గర్భంలో నన్ను ప్రభా నిర్మించి నన్ను నాకు రూపమునిచ్చి నన్ను ఏర్పరచుకున్న దేవుడు ప్రభా. దయగల తండ్రి, నిజంగా నా నిర్మాణకుడైనటువంటి దేవుడు అని, నా సృష్టికర్త అయిన దేవుడు అని నీకు వందనము చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా దేవా, ఈ భూమి మీద బయలుపడిన నాటి నుంచి నేటి వరకు నీ భద్రతలో నీ కాపుదలను భద్రపరుస్తూ నా ఎడల నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకే మీకు వందనము చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, నీ నమ్మకత్వాన్ని ఆయన రుజుపరుచుకున్నందుకే వందనము చెల్లించుకుంటున్నాను ప్రభా. పాపము నుంచి శాపము నుంచి నాయన నన్ను మీరు విడిపించి నాయన మరి మీరు వెతికి రక్షించి మీ ఉచితమైన కృపను, నీ యొక్క ప్రేమను నాయడలో మీరు చూపించినందుకే వందనము చెల్లించుకుంటున్నాను. నిజంగా అనుదిన జీవితంలో నాకెంతైనా చాలిన దేవుడవుగా నాయడల దినదినము నీ వాత్సల్యత అధికముగా ప్రభావ పుట్టిస్తూ నూతనముగా నన్ను నడిపిస్తున్నందుకై వందనము చెల్లించుకుంటున్నాను. దేవా, నువ్వు గొప్ప దేవుడు అని, నమ్మదగిన దేవుడు అని నీకు వందనము చెల్లించుకుంటున్నాను. అనేక సార్లు నాయన మరి బలహీనరాలనై తప్పిపోయి నాయన ఎన్నోసార్లు దుఃఖపెట్టి బాధ పెట్టినటువంటి దాన్ని నాయన మరి ప్రభు నేను సిలువేసినటువంటి దాన్ని నా యొక్క ప్రవర్తన ద్వారా దేవా దయతో క్షమించి నన్ను సమకూర్చినావు, నాకు జీవమునిచ్చినావు. ఇది నాన్న చూడలేక అనేకులు మరణించినప్పటికీ నన్ను సజీరాలుగా ఉంచినావు, నాయస్సును పొడిగించినావు నాయన. అందును బట్టి నీకు వందనము చెల్లించుకుంటూ సృష్టికర్త అయిన నిన్ను ఇదే కాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనము చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామమున ఉదయకాలంలో నా కొద్ది స్తుతి ఆరాధన మీ బంగారు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.